మామూలుగా మనకి పోలీసుల వైలెన్స్ మీద ఎక్కువగా వార్తలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే పోలీసులు అంటేనే వాళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళని కావచ్చు, లేకపోతే అనుమానితులను కావచ్చు తీసుకుపోయి కొట్టడం అనేది కామన్. కానీ అత్యాచారాలు కూడా ఈ మధ్య కాలంలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే సెక్స్ వర్కర్ని అత్యాచారం చేయడం కూడా బాగా కామన్. ఎందుకంటే వాళ్ళు ఎవరికి పోయి చెప్పుకోలేరు. ఇప్పుడు వీళ్ళు రైడ్ చేస్తారు కదా, వాళ్ళని అత్యాచారం చేయడం అనేది కూడా చాలాసార్లు జరుగుతుంటాయి. అయితే ఈ మధ్య కాలంలో ఏంటంటే చాలా సంఘటనలు బయటకు వస్తున్నాయి. ఎందుకంటే బాధితులు గతంలో చెప్పేవాళ్ళు కాదు. ఈ మధ్య వాళ్ళు కూడా ఆ మధ్య కూడా అనంతపురంలో ఒక ఎస్ఐ ఒక ఆమెను, అంటే ఆమె కేసు పెట్టడానికి వస్తే అక్కడ నుంచి ఆమె ఫోన్ నెంబర్ ఎలాగో అతని దగ్గర ఉంటుంది, ఫోన్ తీసుకొని ఆమెను అరెస్ట్ చేయడం మొదలుపెట్టి వాళ్ళ భర్త మీద కూడా కేసు పెడతానని చెప్పి ఇలాగా లొంగ తీసుకోవడానికి ట్రై చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి అన్నమాట. అలాగా ఇప్పుడు ఒక సిఐ ఇతను చిన్న మల్లయ్య ఇతని పేరు. ఒకప్పుడు వెనుకొండ పోలీస్ స్టేషన్లో సిఐగా ఉండేవాడు. ఇతనికి మామూలుగా వైసీపీ ప్రో వైసీపీ అనే పేరుంది. ఎందుకంటే 2024లో కారంపూడిలో ఒక టీడీపీ నాయకుడిని గన్నుపెట్టి బెదిరించాడని ఇతని మీద ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఈ మధ్య కూడా అక్కడ మండల స్థాయి నేత టీడీపీ నేతని వాట్సాప్ లో బెదిరించాడని కూడా ఇతని మీద ఆరోపణలు ఉన్నాయి. దాంతో ఇతన్ని విఆర్ లో పెట్టారు. విఆర్ అంటే వేకెన్సీ రిజర్వ్ అంటారు. అంటే రెగ్యులర్ లా అండ్ ఆర్డర్ లో ఉన్న ఇతని మీద అభియోగాలు వచ్చాయి కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇతన్ని విఆర్ లో పెట్టారు. మామూలుగా ఇప్పుడు మనకు పోలీసులు చాలా మందికి లంచాల డబ్బులు బాగానే వస్తాయి. దాని నుంచి వీళ్ళు రకరకాల వ్యాపారాలు చేస్తూ ఉంటారు. సో అలాగే ఇతనికి కూడా కోళ్ల ఫామ్ ఉంది, నాటు కోళ్ల ఫామ్. వెనుకొండ మండలం బ్రాహ్మణపల్లి దగ్గర ఒక నాటు కోళ్ల ఫామ్ ఉంటే ఆ ఫామ్ ని చూడడానికి ఆ ఫామ్ పక్కనే ఒక ఫ్యామిలీ ఉంటారు. వాళ్ళకి అప్పగించాడు ఇతను, అంటే లీజుకి ఇచ్చాడు. ఆ ఫ్యామిలీలో ఉండే మహిళ ఈ కోళ్ళని చూసుకోవడం ఇవన్నీ చేస్తుంది. ఇప్పుడు ఇతను అత్యాచారం చేసింది ఆ మహిళను అనమాట. అదేదో అంటే కొన్ని మీడియాలో ఏమొచ్చిందంటే పక్కింట్లో ఉన్న మహిళను అన్నట్టుగా వచ్చింది. పక్కిళ్ళు కాదు, ఇది యాక్చువల్ గా ఇతనికి బిజినెస్ వెంచర్ ఉంది అక్కడ. అప్పుడప్పుడు ఆ లీజ్ అమౌంట్ కలెక్ట్ చేసుకోవడానికి ఎట్లా చేస్తున్నారు ఏంటి పర్యవేక్షించడానికి ఇతను వస్తుంటాడు. అట్లా వచ్చాడు ఇతను. వచ్చినప్పుడు ఒంటరిగా రోజు ఒంటరిగా దొరికింది. మేబీ ఇప్పుడు ఇతనికి ఎప్పటి నుంచో ఆమె మీద కన్ను ఉండొచ్చు. సో ఒంటరిగా దొరికింది అని చెప్పి ఇంకా ఆమెను బలవంతంగా చేసి వెళ్ళిపోయాడు. దాంతో ఆమె ఇప్పుడు దాన్ని బయటికి తీసుకొచ్చి అక్కడ ఉన్న రాజకీయ నాయకులకి వాళ్ళకి ఎవరికి చెప్పిన లీడర్స్కి వాళ్ళు ఇమీడియట్ గా వినుకొండ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టారు. వినుకొండ సిఐ ప్రభాకర్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు. ఇతను అరెస్ట్ చేస్తారా లేకపోతే ఆల్రెడీ వీఆర్ పనిష్మెంట్ లో ఉన్నాడు ఇతను. మామూలుగా అయితే ఇతను అరెస్ట్ చేయాలి. కానీ మనకు ప్రాబ్లం ఏంటంటే పోలీస్ చాలా మంది కామన్ పీపుల్ కూడా తెలియంది పోలీసులు క్రైమ్ చేస్తే అరెస్ట్ చేయరేమో అనుకుంటారు. నిజానికి క్రైమ్ ఎవరు చేసినా క్రైమే. పోలీస్ చేసినా అతనికి ఏమి లైసెన్స్ లేదు, అంటే కొట్టే లైసెన్స్ లేదు, ఏం చేసే లైసెన్స్ లేదు. కానీ సమాజం కూడా రాను ఎలా అయిపోయిందంటే కొడితే ఇంకా 4 దెబ్బలు కొట్టుండాలి సార్. నేనేదో ఒక చూస్తాను, ఎవరో కటింగ్ చేసుకోవడానికి వాడు ఇష్టం వచ్చిన కటింగ్ చేసుకున్నాడు. ఇతనికి ఎందుకు వెళ్ళి క్లాస్ పెడుతున్నాడు, వాళ్ళ ఫ్యామిలీకి అంతా క్లాస్ పెడుతున్నాడు.